జై శ్రీ గణేశ, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ మనం బడా గణేష్ ఖైరతాబాద్ దగ్గరికైతే వచ్చేసినాం. ఈరోజు డేట్ వచ్చేసి 27th జూలై 2024కి సంబంధించిన మార్నింగ్ అప్డేట్స్ ఏందనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. నిన్నటి నుంచి మనకు స్వామివారికి సంబంధించిన పెద్ద పెద్ద లెగ్స్ కావచ్చు, ఐరన్స్ కావచ్చు, వెల్డింగ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ అయితే రద్దు అయితే ఏమీ లేదు. స్వామివారికి సంబంధించిన ముందు ఆ యెల్లో కవర్ అయితే ఏదైతే ఉందో అది డొనేషన్ కౌంటర్. డొనేషన్ ఇప్పటివరకు ఎవరైనా ఇవ్వలేదు అనుకుంటే ఈ కౌంటర్ దగ్గరికి వచ్చేసి స్వామివారికి సంబంధించిన డొనేషన్ ఏదైతే ఇవ్వచ్చు. ఎప్పటికీ కూడా ఇక్కడ డొనేషన్ తీసుకోవడానికైతే ఆ కమిటీ మెంబర్స్ అయితే ఉంటారు. సో ఇంకెవరైనా ఇవ్వలేదు అనుకుంటే మాత్రం ఇక్కడికి వచ్చి ఇవ్వచ్చు. అలాగే స్వామివారికి సంబంధించిన అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఫ్రంట్ వ్యూ చూసినట్లయితే కంప్లీట్గా కర్రలతోని గోతాలతోని మొత్తం అయితే కట్టేసినారన్నమాట. మనకు ఇప్పటి నుంచి బయట నుంచి చూస్తే కొంతవరకు అయితే స్వామికి సంబంధించిన వర్క్ అయితే కనబడుతుంది. ఇంకా 2-3 డేస్లో ఆ ఫ్రంట్ కూడా కవర్ అయితే కప్తారు. ఆ కవర్ కప్పిన తర్వాత మనకు వర్క్ అయితే కనిపించదు. మ్యాక్సిమం మేము చూపెట్టే ప్రయత్నమే చేస్తాం. ఎందుకంటే ఇప్పుడే కర్రలు కట్టిరు కాబట్టి మనకు కొంచెం కొంచెం మాత్రమే కనబడుతుంది. కర్రలే ఎక్కువ కనబడుతుంది కదా, లోపల వర్క్ ఏం జరుగుతుంది అనేది కూడా మనకు దగ్గర పోయేదాకా కూడా అర్థం కాదు. సో ఇప్పుడు వెల్డింగ్ వర్క్ అయితే అవుతుంది. పెద్ద పెద్ద కర్రలతోనైతే మొత్తం కూడా కంప్లీట్గా కట్టేసినారు. ఆ పైన లోపల తడకలు వేసి తడకల పైన కూర్చొని కానీ నిల్చొని కానీ వెల్డింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా మనకు వినాయక చవితి వరకు వర్క్ అయితే అయిపోతుంది. సో వినాయక చవితికి 1 వీక్ ముందే వినాయకునికి సంబంధించిన పూర్తి వర్క్ అయిపోతుందని చెప్పేసి రాజ్ కుమార్ అన్న చెప్పడం అయితే జరిగింది. స్టేజ్ చూసినట్లయితే కంప్లీట్గా జాలితోనైతే వెల్డింగ్ అయితే చేసినారు. కింద ఇంకా కొన్ని రాడ్స్ కానీ కర్రలు కానీ మనం చూడొచ్చు. సో ఈ విధంగా అయితే కంప్లీట్గా వెల్డింగ్ వర్క్ అయితే చేసినారు. అలాగే స్వామివారికి సంబంధించిన రైట్ సైడ్లో చూసినట్లయితే అక్కడ కూడా వెల్డర్స్ జాలికి సంబంధించిన వర్క్ అయితే వెల్డింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా ప్రతిరోజు కూడా వెల్డర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మనం చూపెట్టడం అయితే జరుగుతూ ఉంది. సో ఇటు స్వామివారికి సంబంధించిన స్టేజ్ చూసినట్లయితే స్వామివారి కాళ్ళు అయితే చూడొచ్చు చాలా పెద్ద సైజులో. సో అదేవిధంగా పైన కూడా వెల్డర్స్ అయితే వెల్డింగ్ చేయడం జరుగుతూ ఉంది. పైన వెల్డింగ్ చేస్తుంటే ఆ నిప్పు రవ్వలు కూడా కింద పడిపోతున్నాయి. మనం జాగ్రత్తగా దూరం నుండి అయితే కవర్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకెవరైనా ఇక్కడికి వచ్చినట్లయితే దగ్గరికి వెళ్ళి అయితే మీరు చూడకండి. ఎందుకంటే ఆ నిప్పు రవ్వలు పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తగా దూరం నుండి చూసి వెళ్ళాలి. సో ఈ విధంగా ఒక్కొక్కటిగా వెల్డర్స్ అయితే వర్క్ అయితే చేస్తూ ఉన్నారు. స్వామివారికి సంబంధించిన ఫేసులు కావచ్చు, హ్యాండ్స్ కావచ్చు, 1 by 1 అయితే మనకు పైన వెల్డింగ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. సో ఈ విధంగా మనకు ప్రతిరోజు కూడా 3 షిఫ్ట్లలో స్వామివారికి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది. కర్రలైతే ఏ విధంగా కట్టినారో చూడండి. ఒకసారి మనం క్లోజ్‌గా చూసినట్లయితే మనకు కర్రలలో కూడా స్వామివారికి సంబంధించిన బాడీ పార్ట్స్ అన్నీ కూడా కలిసిపోయినట్లయితే కనిపిస్తుంది దూరం నుండి. సో ఆ విధంగా అయితే స్వామివారికి సంబంధించిన వర్క్ అయితే అవుతుంది. మరికొద్ది రోజుల్లోనే స్వామివారికి సంబంధించిన అంత వర్క్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది. సో ఇంకా 1 డే 2 డేస్‌లలో స్వామివారికి సంబంధించిన మట్టి వర్క్ కూడా స్టార్ట్ అవుతది. సో అలాగే స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే స్టేజ్ అయితే బేస్ వర్క్ అయితే అయిపోయింది. సో మార్నింగ్ ఫ్రంట్ వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంది. ఎవరి పనిలో వాళ్ళైతే వెళ్తా ఉన్నారు. సో ఇక్కడ చూసినట్లయితే అంతా కూడా మనకు ప్రశాంతంగా కనిపిస్తుంది మార్నింగ్ టైంలో. సో అలాగే స్వామివారికి సంబంధించిన లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉంది. పైన కర్రలు కానీ తడకలు కానీ కట్టుకొని రెడీగా ఉన్నారు. ఇక్కడ కూడా మనకు స్వామివారికి సంబంధించిన ఏదైతే ఉన్నదో అవి అన్నీ కూడా రెడీ అయితే చేసుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే స్వామివారికి సంబంధించిన హ్యాండ్స్ ఈ వెల్డింగ్ అయితే చేసి అయితే పెట్టినారు. సో ఈ విధంగా అయితే స్వామివారికి సంబంధించిన హ్యాండ్స్ వర్క్ అయితే చేసినారు. చూశారు కదా, ఇది మరి 27th జూలై 2024 సంబంధించిన మార్నింగ్ అప్డేట్. మళ్ళీ కలుద్దాం మరొక అప్డేట్లో. థ్యాంక్ యూ ఆల్. జై శ్రీ గణేశ, జై శ్రీరామ్.